అందరికీ దండాలండి. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే మత్స్యనారాయణ దేవాలయంలో ఉన్నాననమాట. మత్స్యనారాయణుడు అంటే మీకు తెలిసిందే కదా! విష్ణుమూర్తి యొక్క మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం అనమాట. ఆ అవతారానికి సంబంధించిన గుడి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు పోల్స్‌లా కనిపిస్తున్నది. ఇదంతా ఓపెన్ టాప్ దేవాలయం అనమాట. అంటే పైన రూఫ్ ఏమి ఉండదు. గర్భగుడి మండపం, ముందు మండపం, వెనకాల మండపం, గోపురాలు అలాంటివి ఏమి ఉండవు అనమాట. గుడిలోకి రాగానే మనకు ఒక వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. ఆ పక్కనే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది అనమాట. ఇంకా విష్ణుమూర్తి అవతారాలకు సంబంధించిన చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చూడడానికి ఇది అసలు నాకు గుడిలాగే అనిపించలేదు, ఒక పార్క్ లాగా అనిపించింది అనమాట. ఇప్పుడు మీరు ఒక విగ్రహం చూస్తున్నారు కదా, ఇదే విష్ణుమూర్తి యొక్క మత్స్య అవతారం యొక్క విగ్రహం అనమాట. ఇక్కడ గర్భగుడి అలాంటివి ఏమి ఉండవు అనమాట. విగ్రహం ముఖ్య విగ్రహం కూడా బయటే ఉంటుంది. చుట్టూ స్తంభాలు ఉంటాయి అనమాట. ఇవి మొత్తం 108 స్తంభాలంట. ఆ విగ్రహానికి పెట్టిన నామాలు మనం గమనిస్తే అర్థమవుతుంది ఇది నార్త్ ఇండియా వాళ్ళు కట్టించిన గుడి అని. నార్త్ ఇండియాకి సంబంధించిన ఏదో ట్రస్ట్, చిన్మయి ట్రస్ట్ అంట. ఆ ట్రస్ట్ వాళ్ళు ఈ గుడి కట్టించారు. పూజారులు కూడా హిందీలో మాట్లాడడం నేను గమనించాను అనమాట. ఇక్కడ ఒక పుట్టలా ఉంది చూసారా, ఈ పుట్ట మీద పచ్చగడ్డి ఉన్నట్టు అక్కడక్కడ విగ్రహాలు ఉన్నట్టు ఉన్నాయి కదా, ఇది పుట్ట కాదనమాట. మట్టిని కుప్పలాగా పోసి దాని మీద పచ్చగడ్డి పెంచి అక్కడక్కడ విగ్రహాలు పెట్టారనమాట. ఇవి నవగ్రహాల యొక్క విగ్రహాలు అనమాట. కొంతమంది వచ్చిన వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు. నవగ్రహాల విగ్రహాలు ఈ విధంగా పెట్టడం నాకైతే బాగా నచ్చింది. ఈ విధంగా పెట్టడం నేను ఇక్కడే చూశాను, ఇంకెక్కడ చూడలేదనమాట. ఈ గుళ్ళో ఫోటోలు తీయడాలు, వీడియోలు తీయడాలు లాంటివి చేయకూడదు అనమాట. ఏదో అక్కడ సెక్యూరిటీ గార్డ్ని బతిమాడి కొన్ని వీడియోలు తీసుకున్నాను. ఈ గుడి సముద్రం పక్కనే ఉంటుంది అనమాట. ఈసీఆర్ బీచ్ అంటారు దీన్నే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈసీఆర్ బీచ్ అనమాట. ఈ బీచ్ పక్కనే కట్టించారనమాట. ఇక్కడ చాలా రిసార్ట్లు ఉంటాయి. ప్రైవేట్ రిసార్ట్లో, గవర్నమెంట్ రిసార్ట్లో తెలియదు కానీ చాలా రిసార్ట్లు ఉంటాయి. ఈ గుడి ఎక్కడ ఉందంటే చెన్నైలో మహాబలిపురం వెళ్ళే రోడ్డు ఉంటుంది అనమాట. ఈసీఆర్ రోడ్డు అంటారు. ఈసీఆర్ రోడ్లో ఉత్తండి అనే ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ దగ్గర రాజాజీ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది అనమాట. రాజాజీ వీధి, ఆ వీధిలో అలాగే 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళామంటే మనకి ఈ గుడి వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ గుడి గురించి మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వాక్ అండ్ క్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్